సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి. వీరు ఈ పనులు చేయటం వల్ల ఏరికోరి దారిద్ర్యాన్ని కొనుక్కు తెచ్చుకున్న వారు అవుతారు. ఈ పనులు చేయటం వల్ల అనారోగ్యం పాలవుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా ఎన్నో సమస్యలు తలెత్తుతాయని మన పూర్వీకులు మరియు మన పండితులు కూడా చెప్తున్నారు. మొదటిది, సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు దువ్వటం, హెయిర్ కట్ చేయడం, గడ్డం తీయడం, హెయిర్ వాష్ చేయడం, సంధ్యాకాలంలో నిద్రపోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల శక్తి తగ్గుతుందని, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంట. దారిద్ర్యం తాండవం చేస్తుందని మన పండితులు చెప్తున్నారు. రెండవది, సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు ఊడ్చటం, గోళ్లు కత్తిరించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని మన పండితులు చెప్తున్నారు. ఇక మూడవది, డబ్బు వ్యవహారాలు లేదా ఆర్థిక లావాదేవీలు మాత్రం అస్సలు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికైనా అప్పు ఇవ్వడం, అప్పు చెల్లించడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇక నాలుగవది, సూర్యాస్తమయం అయిన తర్వాత మొక్కలకు నీళ్లు అస్సలు పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల మొక్క ఎదుగుదల మీద ఆటంకం ఏర్పడుతుంది. దానికి కారణం ఆ సమయంలో అవి నీటిని సరిగా పీల్చుకోకపోవడం. ఇలా చేయటం వల్ల ఇంటి ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుందంట. చివరిది, దానం చేయటం. సూర్యాస్తమయం అయిన తర్వాత పాలు, పెరుగు, ఉప్పు, చక్కెర లాంటివి ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం తగ్గి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మన పండితులు చెప్తున్నారు.